గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే జిల్లా స్థాయికి వస్తుంది, ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిస్తే రాష్ట్రంలో గెలుస్తాం, రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నమాట. ఆ దశగా కింది లెవెల్ నుంచి గట్టిగా చేసుకుంటూ రావాలి. నేను ఎక్కువ మాట్లాడకుండా జిల్లా అధ్యక్షుడికి ఒక మాట చెప్తా, మీరు పని చేసుకుంటూ పోండి, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. నేను రేవంత్ రెడ్డి గారు పీస్ చేసినప్పుడు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది. వారు నన్ను ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ఎన్నుకున్నారు. ఆర్గనైజేషన్ అనుభవం ఉంది కాబట్టి చేయమని ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలే, పనిచేస్తూ పోయాం. కానీ ఎప్పుడు ఉంచుకోలేదు, నా పని అంతా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారని. నేను కూడా ఊహించలేదు, నేను పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒకరోజు చెప్పారు, నేను పీస్ అధ్యక్షుడిగా రేపు ప్రభుత్వం వచ్చినా రాకున్నా 3 ఏళ్ళు పైబడి ఒకరోజు ఉన్నాను, నెక్స్ట్ అధ్యక్షుడు మీరే జాగ్రత్తగా చేసుకోండి. అప్పటి వరకు నేను పీసీ గురించి కళ్ళ కూడా కానీ ఊహించలేదు కూడా. సో నేను పని చేసుకుంటూ పోతే రిజిస్టర్ చేసుకుంటూ పోయారు. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీ చేశారు. మళ్ళీ పీసీ అధ్యక్షుల విషయంలో కేంద్రంలో ఉన్న నాయకత్వంతో మాట్లాడి వారైతే సరిగా చేయగలుగుతారు, నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు చేయగలిగినారు. సో మనం పని చేసుకుంటూ పోతే ఎవరొకరు పెద్దరు మన సర్వీస్ గుర్తిస్తా పోతారు, ఎక్కడో చోట రిజిస్టర్ అవుతా పోతుంది. ఇవాళ ఏమైపోయింది, తొందరపాటు. ఇవాళ పనిచేస్తే రేపు రిజల్ట్ అంటున్నారు. కాదు, ఏళ్ల తడు పనిచేస్తేనే అవకాశాలు వస్తాయి. వెనక్కి తిరిగి చూడకుండా పనిచేసుకుంటూ పోవాలి. మీ యొక్క శ్రమని ఎవరో ఒకరు మీకు కనబడకుండానే అది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజున ఆ గుర్తింపు ప్రతిఫలం వస్తుంది. మీరు చూశారు, ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 70% పైగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్ని కార్పొరేషన్ చైర్మన్ చేశారు. గతంలో ఎప్పుడు జరగలే, ఈ ప్రభుత్వంలో జరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు అయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. డిపార్ట్మెంట్స్, యూత్ కాంగ్రెస్ అవ్వచ్చు, శివసేన రెడ్డి గారు చైర్మన్ అయ్యాడు. ఎన్ఎస్యూ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ వచ్చింది. ఏకంగా పెద్దల సభలో 30 ఏళ్ళకి అవకాశం వచ్చింది. ఎన్ఎస్యూ అధ్యక్షులు పనిచేసినారు కాబట్టి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు వచ్చాయి. రాని వాళ్ళకి ఫ్రంటల్ వారికి చైర్మన్గా అవకాశాలు వచ్చాయి. సో ఈ రకంగా పనిచేసిన ప్రతి వారికి పార్టీ పరంగా లేకుంటే ప్రభుత్వ పరంగా ఏదో ఒక అవకాశం వస్తూ పోతుంది. మీరు ఇవాళ నూతనంగా అవకాశం వచ్చింది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి, ఒక బాధ్యత అవకాశం. నేను చెప్పాను, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదం చాలా గొప్ప పదం.